హాయ్ అండి. మై బాస్ హస్బెండ్ పార్ట్ 15. సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని తను అనుకుంది. కానీ ఇప్పుడు అభిర్ గురించి ఒక్కో విషయం కొత్తగా తన ముందుకు వస్తుంది. ఒక్క నిమిషం. అభిర్ రాయ్ సింగ్ ఎవరు భర్త అంటున్నారు? నాకు చెప్తారా? లేక ఈ కథలో నేను ముఖ్యమైన వ్యక్తిని కాదా అని నీతాకు కోపం వచ్చింది. ఎందుకంటే తాను కూడా అక్కడే నిలబడి ఉన్నానన్న విషయాన్ని వాళ్ళిద్దరూ పూర్తిగా మర్చిపోయారు. మేము యూరోప్ లో ఉన్నప్పుడు అకీరా పెళ్లి చేసుకుంది. అది అబీర్ రాయ్ సింఘానియాతో. అతను నా స్నేహితుడని చెప్పి అకీరాను కలిశాడు. ఆ విషయం జరిగి దాదాపు 4 వారాలు అయింది. ఇప్పుడు అతను నా స్నేహితుడు కాదని అకీరాకి తెలిసింది. అబద్ధం చెప్పినప్పుడు మన అకీరా ఎంత కోపడుతుందో నీకు తెలుసు కదా అని అమర్ చెప్పాడు. అతని దృష్టిలో అబీర్ చేసింది తప్పుగా అనిపించలేదు. అకీరాపై అబీర్ కొన్న ప్రేమ అతనికి స్పష్టంగా కనిపించింది. అకీరా, నీ పెళ్లి గురించి మాకు ఎందుకు చెప్పలేదు అని నీత అడిగింది. ఆమెకు నిజంగానే కోపం వచ్చింది. అకీరా పెళ్లిని ఎంతో ఘనంగా చూడాలని ఎన్నో కలలు కంది. కానీ అకీరా మాత్రం నేరుగా పెళ్లి చేసుకుని వచ్చింది. మీరిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాలి అనుకున్నాను. మీరు యూరోప్ లో ఉన్నప్పుడు చెప్తే అనవసరంగా మీకు ఇబ్బంది అవుతుందని అనిపించింది అని అకీరా చెప్పబోతూ ఉండగా నీత ఆమెను ఆపింది. ఒక్క నిమిషం. అబీర్ బావ అబద్ధం చెప్పారని నువ్వు కోపడుతున్నావు. మరి నువ్వు ఏం భిన్నంగా చేశావు అని నీత ప్రశ్నించింది. అకిరా కోప్పడిన అదే తప్పును తాను కూడా చేసిందని ఆమెకు తెలియచేసింది. అంటే అని అకిరా ఏమీ అర్థం కాకుండా అయోమయంగా అడిగింది. తన తప్పు ఆమెకు ఇంకా అర్థం కాలేదు. అబద్ధం చెప్పడమా, నిజాన్ని దాచిపెట్టడం రెండూ ఒకటే కదా అని నీత ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అడిగింది. నేను నిజాన్ని దాచాను. ఎందుకంటే మీరు ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. కానీ అబీర్ మాత్రం నా ముందే ఉన్నాడు. నేను ఎన్నోసార్లు అమర్ గురించి ఆయనతో మాట్లాడ్డాను. ఆయన కనీసం ఒక్కసారైనా అమర్ ఎవరో నాకు తెలియదు అని నాతో చెప్పలేదు అని అకిరే చెప్పింది. ఆమె చెప్పింది కూడా సరైన విషయమే. కానీ అబీర్ అలా చేయడానికి ఆయనకి ఏదైనా కారణం ఉండుండొచ్చు. నేను కోల్పోతాను అనే భయం అయి ఉండొచ్చు. నీకొక కారణం ఉందని ఆయనకు అదే విధంగా కారణం ఉండకూడదా? కారణం ఉన్నా లేకపోయినా తప్పు మాత్రం తప్పే. అది ఆయన చేసినా నువ్వు చేసినా ఒకటే. నువ్వు ఆయనపై అలిగి ఉండే హక్కు ఉందంటే మాకు అదే హక్కు ఉంది మరి నీపై అని అమర్ కూడా అన్నాడు. నువ్వెందుకు ఆయన తరపున మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆ అబద్ధాన్ని ఆధారంగా చేసుకుని ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇది పెళ్ళి అమర్, జీవితం చిన్న విషయం కాదు. నేను మీకు చెప్పలేదు ఎందుకంటే మీరు చాలా దూరంలో ఉన్నారు. ఈ విషయం తెలిసి ఉంటే వెంటనే ఇక్కడికి వచ్చేసేవారు. అసలు నేను మీకు చెప్పాలనుకున్నాను కూడా. కానీ అబీర్ మాత్రం నిజం చెప్పాలనే ఉద్దేశంలో ఉన్నట్టు నాకు ఒక్కసారి కూడా కనీసం అనిపించలేదు. ఇంత పెద్ద విషయాన్ని నేను ఎలా మర్చిపోగలను? మా బంధమే ఆ అబద్ధం మీద నిలబడి ఉంది. అలాంటిది నేను ఎలా భరించాలి చెప్పు అంటూ అకిరా తన బాధను బయటపెట్టింది. అయితే నువ్వంత తొందరగా పెళ్లి ఎందుకు చేసుకున్నావు అని అమర్ అడిగాడు. ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి తప్పకుండా ఏదో ఒక కారణం ఉండుంటుంది. తెలుసుకోవాలి అనుకున్నాడు. మీకు బిడ్డ పుట్టబోతుంది కదా, అందుకే త్వరగా గది ఖాళీ చెయ్యాలి అనుకున్నారని అనుకున్నాను ఇంకా అని అకిరా చెప్పగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అకిరా, ఒకసారి వచ్చి మమ్మల్ని అడగాల్సింది కదా. మేము ఇంకా పెద్ద ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నాం. నేను బయటికి పంపించాలని కాదు. చిన్నపిల్లను ఎవరూ తల్లి నుంచి దూరంగా పడుకోబెడతారు అని అమర్ బాధగా అన్నాడు. నువ్వే మా మొదటి బిడ్డ, అర్థమైందా? మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంట్లో ఉన్నా అక్కడ ఒక గది ఎప్పటికీ నీదే. మేము నిన్ను ఇంటి నుంచి పంపించాలనుకుంటామని ఎలా అనుకున్నావు? నీకు మంచి జీవిత భాగస్వామి కావాలి కాబట్టి నీ పెళ్లి గురించి ఆలోచించాం. నువ్వు మాకు భారంగా మారిపోయావని కాదు. ఇప్పుడు నీకు మంచి జీవిత భాగస్వామి దొరికాడు. అయినా నీకు అక్కడికి వెళ్ళాలి అని అనిపించకపోతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ ఇల్లు నీది, ఎప్పటికీ నీదే అంటూ నీత అకిరాను దగ్గరికి తీసుకుంది. అంటూ అమర్ గొంతు సవరించుకున్నాడు. తాను కూడా అక్కడే ఉన్నానని గుర్తుకు చేయటానికి. రా రా అసూయపడేవాడా, నువ్వు రా అంటూ అకిరా నవ్వుతూ అతన్ని కౌగిలించుకుంది. ఏమంటావా అకిరా? అకిరా రాయ్ సింఘానియా గారు, మీ ఇంటిని మాకెప్పుడు చూపించబోతున్నారు అని నీత ఆట పట్టించింది. మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు. మేమిద్దరం ఇంకా ఒకరినొకరం సరిగ్గా కూడా తెలుసుకోలేదు అని అకీరా తడబడుతూ చెప్పింది. నా ఇల్లు అని ఆమె మనసులోనే ఆలోచించింది. నిజంగానే అది తనిల్లా?
ఆ ఇంటిని తను ఎప్పుడైనా తన ఇంటిగా అంగీకరించిందా? అక్కడికి వెళ్ళినప్పటి నుంచి తను కేవలం ఉండడానికే ఉంటుంది అంతే. ఇంటి పని చేయాల్సిన అవసరం కూడా తనకు లేదు. చెత్తను కూడా ఒక రోజు బయటకు వేయాల్సి రాలేదు. మరి అలాంటప్పుడు నిజంగానే అది తన ఇల్లా, లేక కేవలం ఉండడానికి ఒక చోటు మాత్రమేనా? అయితే ఎలా ఉంది మిసెస్ రాయ్ సింగానియా అని అమర్ కూడా ఆట పట్టించడం మొదలుపెట్టాడు. అగిరా ముఖం మొత్తం ఎర్రబడిపోవడం చూసి ఇద్దరికి చాలా సరదాగా అనిపించింది. మా పెళ్లి గురించి ఇంకా ఎవరికి చెప్పలేదు అని అకిరా తల వంచుకొని చెప్పింది. అదేం సంగతి? ఉండు, ఇప్పుడే ఆయనను అడుగుతాను. దాచిపెట్టాలి అనుకుంటే పెళ్లి ఎందుకు చేసుకున్నారు అని నీత కోపంగా అంది. అయ్యో, ఆయనకు దాచాలనేది ఏమీ లేదు. నేనే దాచాలనుకున్నాను. ఆయన జీవితంలో ఇక బాగా సెటిల్ అయ్యారు, కానీ నేను ఇంకా కాదు కదా అని అకిరా చెప్పింది. నీ లాజిక్లు కూడా విచిత్రంగానే ఉంటాయి. పాపం ఆయన నీ అన్ని షరతులను ఒప్పుకుంటున్నారు. నువ్వు మాత్రం ఒక్క కోపాన్ని కూడా మర్చిపోలేవా అని నీత అడిగింది. క్షమిస్తాను, కానీ ఇంకో 2 రోజులు కొంచెం అలక చూపించి నువ్వు. రేపు ఇంకేం కొత్తగా చేస్తారో చూడాలిగా. నీకు తెలియదు ఆయన ఎంత క్రమశిక్షణగా ఉంటారో. తినే భోజనం కూడా చప్పగా ఉంటుంది. కొలిచి కొలిచి 10 మాటలే మాట్లాడతారు. నేను వచ్చిన తర్వాతే ఆ సంఖ్య కొంచెం పెరిగింది. లేదంటే 10 మాటల కంటే ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడరు. ఎప్పుడూ ఒకే రంగు బట్టలు వేసుకుంటారు. పానీపూరి తింటే ఎక్కిళ్ళు వస్తాయి. నేను లేచే లోపే లేచి రెడీ అయిపోతారు. నేను ఎంత తొందరగా లేచినా ఆయన అప్పటికే స్నానం చేసి తయారై చేతిలో బిజినెస్ మ్యాగజైన్ పట్టుకుని కూర్చుంటారు. ఇప్పటి వరకు ఒక జోక్ కూడా వేయలేదు, సరదాగా కూడా మాట్లాడలేదు. ఊహించు మరి. అంతేకాదు, నేను నోరులో మెల్లగా మాట్లాడుకున్నా కూడా ఆయనకి వినిపిస్తుంది అంటూ అకిరా తన గోడంతా చెప్పేసింది. ఆమె ఆగకుండా మాట్లాడుతూ ఉండగా అమర్ నీత ఇద్దరు నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. ఆమె మాట్లాడడం ముగిసిన వెంటనే ఇద్దరు గట్టిగా నవ్వటం మొదలు పెట్టారు. నవ్వండి నవ్వండి, ఇప్పుడు నా మీదే నవ్వుతారు కదా అని అకిరా బొగ్గలు ఉబ్బించి అంది. సరే సరే, సారీలే అని నీత అమర్ ఇద్దరు ఒకేసారి అన్నారు. సరే, మీరు అక్కడ ఏం చేశారో, ఎక్కడికెక్కడ వెళ్ళారో ఇప్పుడు నాకు చెప్పండి. నేను చెప్పాను కదా అంటూ అకిరా బుగ్గలపై చేతులు పెట్టుకుని వాళ్ళిద్దరిని చూస్తూ కూర్చుంది. ఇంకలా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఎప్పుడు తెల్లవారిందో కూడా తెలియలేదు. దాదాపు ఉదయం 4 గంటలకు వెళ్ళి నిద్రపోయారు. ఉదయం 8 గంటలకు అకిరా ఎలాగోలా లేచి తొందరగా రెడీ అయి ఆఫీస్కు బయలుదేరింది. భర్తపై కోపంగా ఉండొచ్చు, కానీ బాస్ పై మాత్రం కాదు. ఆమె కళ్ళల్లో ఇంకా నిద్రే కనిపిస్తుంది. మరి సరిగ్గా నిద్రపోలేదు కదా. ఆమె ఆఫీస్కు చేరుకున్నాక ఇక సమయానికి అబీర్ కూడా వచ్చాడు. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. అది అబీర్ కంటికి ఎలా కనిపించకుండా ఉంటుంది? ఆర్ యు ఓకే అని అబీర్ ఆందోళనగా అడిగాడు. చుట్టుపక్కల ఎవరు ఎక్కువగా లేకపోవడంతో అకిరా మనసులోనే ఒక నిట్టూర్పు విడిచింది. అది మీకు అవసరం లేని విషయం అని అకిరా అతని వైపుకు కోపంగా ఒక చూపు చూసింది. ఇప్పుడే వదిలేస్తే ఇక ఎప్పటికీ తనను తేలిగ్గా తీసుకుంటారని ఆమె అనుకుంది. అకిరా, దయచేసి నా సహనాన్ని పరీక్షించుకో అని అబీర్ ఆమెపై ఉన్న ఆందోళనతో కొంచెం కోపంగా అన్నాడు. వెంటనే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని దగ్గరకు లాగి అక్కడ ఉన్న ఒక స్టోర్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. సార్, ఇది ఆఫీసు. ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కి పర్సనల్ రిలేషన్షిప్ మధ్య తేడా తెలియాలి అని అకిరా కూడా అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ ఉంది. ఇంకా మనం ఆఫీస్ లో అడుగు పెట్టలేదు కాబట్టి ఇక్కడ నేను నీ భర్త, నువ్వు నా భార్య. ఆఫీస్ లో ఒక మెయిల్ షేర్ చేసిన అందరికీ నువ్వు నా భార్యగానే కనిపిస్తావు. అర్థమైందా? నేను తప్పు చేశానని నాకు తెలుసు, కానీ సారీ కూడా చెప్పాను కదా, నన్ను క్షమించు. ఇంటికి వచ్చేసాయి అని అబీర్ అన్నాడు. అతని చూపు మాత్రం ఆమె ఎండిపోయిన పెదవులపైన నిలిచిపోయింది. మిస్టర్ హస్బెండ్, మీరు నా కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పారు. అది మీకు సరైందిగా అనిపిస్తుందా అని అకిరా కోపంగా అడిగింది. మిసెస్ వైఫ్, నేను అబద్ధం చెప్పలేదు, నిజాన్ని దాచాను అంతే. అమర్ వచ్చిన తర్వాత అన్నీ నిజంగానే చెప్పాలి అనుకున్నాను అని అబీర్ ప్రశాంతంగా అన్నాడు. ఆమె కళ్ళల్లో కోపం కనిపిస్తూ ఉంటే అతని కళ్ళల్లో మాత్రం ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఇది చిన్న విషయం కాదు అని అకిరా ఇంకేదో చెప్పబోతూ ఉండగా అబీర్ ఆమె మాటలను ఒక చిన్న ముద్దుతో ఆపేశాడు. క్షణం పాటు ఆమె పెదవులపై ముద్దు పెట్టి వెంటనే వెనక్కి తగ్గాడు. అకిరా ఆశ్చర్యంతో పెద్ద పెద్ద కళ్ళతో అతని వైపుకి చూస్తూ నిలబడిపోయింది. ఏం మాట్లాడాలో కూడా ఆమెకేం అర్థం కాలేదు. నువ్వు నాపై కోపంగా ఉంటే ఇకపై నీకు ఇదే శిక్ష. ఇక మరుసటిసారి అందరి ముందే ఇస్తాను. మధ్యాహ్నం భోజనానికి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అబీర్ చెప్పి మరోసారి ఆమె ఎదుటిపై మృదువుగా ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అతను వెళ్లిన దిశగానే అకిరా కొద్దిసేపు చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత తన పెదవులను మెల్లగా లోపలికి ముడుచుకుని వెంటనే స్టోర్ రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడే జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది. ఆమె బొగ్గలు ఎర్రగా మారిపోయాయి సిగ్గుతో. చూసిన వారికి ఆమె మేకప్ వేసుకున్నట్టే అనిపించింది. కానీ ఏమీ జరగనట్టుగా వెళ్లి తన డెస్క్ దగ్గర కూర్చుంది. ఈ రోజు మాత్రం పని మీద ఆమెకు అసలు దృష్టే నిలవట్లేదు. అబీర్ చేసిన ఆ హఠాత్ ముద్దు జ్ఞాపకం ఇంకా ఆమె మనసును వదలడం లేదు. అకిరా, పని చేయాలనే ఉద్దేశం లేదా అని ఆర్తి వచ్చి అడిగింది. చేస్తున్నాను కదా, ఏమైంది అని అకిరా అడిగింది. ముందు నీ చేతిలో ఉన్న ఫైల్ ఎలా పట్టుకోవాలో ఒకసారి చూడు అని ఆర్తి చెప్పడంతో అకిరా తన చేతిలో ఉన్న ఫైల్ వైపుకు చూసింది. ఫైల్ ను తలక్రిందులుగా పట్టుకుని ఉంది. అది చూసి తనకే నవ్వొచ్చింది. నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు, అందుకే ఇలా అవుతుంది అని అకిరా చెప్పింది. ఏదో ఒక కారణం చెప్పక తప్పలేదు. లేదంటే వాళ్ళు తమకు తోచిన ఊహాగానాలన్నీ చేసుకుంటారు. ఇక ఎందుకు అని ఆర్తి ఆసక్తిగా అడిగింది. రాత్రంతా ఏం చేసిందో తెలుసుకోవాలి అనిపించింది ఆమెకు. ఏం కాదు, నేను అమర్ నీతో ముగ్గురం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామని అకిరా చెప్పింది. అయ్యో అని నీరసంగా ముఖం పెట్టుకుని ఆర్తి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి లంచ్ బ్రేక్ అయింది. అబీర్ హోటల్లో అకిరా కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆమె మాత్రం వచ్చే సూచనలు కనిపించలేదు. కెవిన్, మిసెస్ రాయ్ సింగానియాను ఇక్కడికి తీసుకురా అని అబీర్ అన్నాడు. సార్, నేను ఎలా తీసుకురాగలను అని కెవిన్ అయోమయంగా అడిగాడు. ఆఫీస్లో నుంచి ఆమెను ఎలా పిలిచి తీసుకురావాలో అతనికి ఏమీ అర్థం కాలేదు. అబీర్ కోపంగా ఒకసారి అతని వైపుకి చూడగానే కెవిన్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కెవిన్ అకిరా దగ్గరకు వచ్చి తన మొబైల్ ఆమె ముందుకు చాపి అలాగే నిలబడ్డాడు. అబీర్ చేసిన ఒక కాల్ కూడా అకిరా ఎత్తకపోవడంతో అతను కెవిన్ కి ఫోన్ చేసి మొబైల్ ఆమెకి ఇవ్వమన్నాడు. హలో అని అకిరా తప్పనిసరిగా ఫోన్ తీసుకుని మాట్లాడింది. లేదంటే మరో నిమిషంలో అబీర్ స్వయంగా వచ్చి తీసుకెళ్లేవాడు. ఇక లక్కీగా సమయంలో మొత్తం స్టాఫ్ క్యాంటీన్లో ఉండటంతో ఆమె కొంతవరకు తప్పించుకుంది. త్వరగా భోజనానికి రా అని అబీర్ అన్నాడు. ఉదయం ఆమె ముఖంలో కనిపించిన అలసటను చూసినప్పటి నుంచి అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది. నేను రాను అని అకిరా చెప్పి ఫోన్ ని తిరిగి కెవిన్ చేతిలో పెట్టింది. మీరు భోజనానికి రాకపోతే బాస్ నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు అని కెవిన్ అబీర్ చెప్పిన మాటలను కష్టంగా గుర్తుకు చేసుకుంటూ చెప్పాడు. అతనికి వాటి అర్థం పూర్తిగా తెలియకపోయినా చెప్పినట్లే పలికాడు. వస్తున్నాను అని అకిరా అంది. తన వల్ల కెవిన్ ఉద్యోగం పోకూడదని ఆమె అనుకుంది. కానీ ఇప్పుడు అబీర్ కళ్ళలోకి ఎలా చూడాలో అనేది ఆమెకి పెద్ద సమస్యగా మారింది. అబీర్ మాత్రం ఏమీ జరగనట్టుగా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎప్పట్లాగే ఆమెకి ఇష్టమైన వంటకాలని ఆర్డర్ చేశాడు. తన కోసం మాత్రం మళ్ళీ అదే ఉడికించిన సాధారణ ఆహారం పెట్టుకున్నాడు. అకిరా ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోజనం ముగించి లేచింది. లోపల ఒక గది ఉంది, అక్కడికి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకొని అబీర్ అన్నాడు. అతని గొంతులో ఆదేశం చాలా స్పష్టంగా వినిపించింది. నాకు పనుంది అని అకిరా చెప్పి అక్కడి నుండి వెళ్ళడానికని తిరిగింది. అతనిపై కోపంగా ఉండాలని అనుకుంటున్నా ఆ కోపాన్ని ఎక్కువసేపు నిలబెట్టుకోకపోవటం మాత్రం ఆమె వల్ల కావట్లేదు. అకిరా, నాకు ఒక్క నిమిషం కూడా పట్టదు ఆఫీసులోకి వచ్చి నేను ఎత్తుకుని ఇక్కడికి తీసుకురావడానికి. ఇంకా ఉదయం జరిగిన ముద్దు గుర్తుంది కదా అని అబీర్ అడిగాడు. అది విన్న అకిరా సిగ్గుతో తలదించుకుంది. ఈ మనిషికి మాట్లాడేటప్పుడు ఏ మాత్రం సిగ్గు సంశయనం ఉండవా అని మనసులోనే అనుకుంది. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా లోపల ఉన్న బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకుంది. ఆమెకు నిజంగానే చాలా నిద్రగా ఉంది. కళ్ళు మూసిన వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంది. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.